రీసెంట్ టైమ్స్లో ఇండియాలో ఎక్కువ మంది మగవారు ఫేస్ చేస్తున్న స్పామ్ కౌంట్ మీద బేస్ చేసిన తీసిన మూవీ అలాంటి సెన్సిటివ్ టాపిక్ ని ఎలా హ్యాండిల్ చేశారు అనేదే అందరిలో ఉన్న క్యూరియాసిటీ. ప్లాట్ లైన్ వచ్చేసి మంచి సాఫ్ట్వేర్ జాబ్, పేరెంట్స్ లేకపోయినా అంతే ప్రేమగా చూసుకునే అక్క బావ, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఇలా లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్న చైతన్యకి సడన్ గా ఒక షాక్ తగులుతుంది. అదేంటంటే పిల్లల్ని కనేందుకు కావాల్సిన స్పామ్ కౌంట్ లేదు అని. మరి ఆ కౌంట్ ని పెంచేందుకు చైతన్య పడిన కష్టాలేంటి, ఆ ప్రాబ్లం నుంచి తను ఎలా బయటపడ్డాడు అనేదే మూవీ కాన్సెప్ట్. ఫైనల్లీ ఇలాంటి స్టోరీని యాక్సెప్ట్ చేసినందుకు విక్రాంత్ ని అప్రిషియేట్ చేయాల్సిందే. హీరో అంటేనే మగాడు అని ఒక టెంప్లెట్ ని ఫాలో అయ్యే మూవీ ఇండస్ట్రీలో హీరోకి స్పామ్ కౌంట్ తక్కువగా ఉన్నట్లు చూపించడం అనేది ఇంప్రెసివ్ పాయింట్. యాక్టర్ గా విక్రాంత్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు, బట్ ఎక్స్ప్రెషన్స్ విషయంలో ఇంకాస్త బెటర్మెంట్ రావాలి. చాందిని చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ తనకి వేరే అమ్మాయితో డబ్బింగ్ చెప్పించడం అనేది డిసప్పాయింట్ చేసింది. తెలంగాణ యాసతో ప్రాబ్లం అనుకుని ఇలా చేశారు, కానీ కరెక్ట్ కాదు. తెలుగు అమ్మాయిగా చాందిని చౌదరి అందరికీ తెలుసు, అలాంటిది తనకి డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించడం మైనస్. అలాగే డైరెక్టర్ సంజీవ్ రెడ్డి తీసుకున్న పాయింట్ అండ్ ఆ పాయింట్ ని ఎక్కడ వల్గారిటీ అండ్ బోల్డ్ లేకుండా డీల్ చేసిన స్టైల్ కి హ్యాట్స్ ఆఫ్. మరీ ముఖ్యంగా అందరూ తెలుగు ఆర్టిస్టులను తీసుకొని మంచి పని చేశారు. అలాగే స్పామ్ కౌంట్ కదా అని అస్తమానం దాని గురించి డిస్కస్ చేయకుండా బెస్ట్ ఫ్యామిలీ డ్రామా అండ్ ఎమోషన్స్ ని మిక్స్ చేసి ఎండింగ్ సాటిస్ఫై చేశారు. సో మూవీ అయితే డీసెంట్ గా ఉంది, మీరు చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.